చెప్పండి. ఇంటర్ ఫలితాలు వచ్చాయి కదా! మీ ఉద్దేశం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఏ- ఇంటర్ ఫలితాలు రాకముందు మీకెలా అనిపిచ్చింది? పరీక్షలు రాసేటప్పుడు మీకెలా అనిపిచ్చింది? ఆ, నవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఆ, ఇంటర్ పరీక్షలు రాసేటప్పుడు నాకైతే మరి చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితి ఎదురైంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. ఎలాగంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు పొద్దున్నే 4 గంటలు లెగుద్దామని 8 గంటలు లెగడం, 8 గంటలు లెగిసిన 9 గంటలకి టిఫిన్ తిని 10 గంటలకు సినిమా వస్తే దాన్ని 12 గంటల వరకు చూసి సర్లే భోంచేసాక చదువుకుందాంలే అనే పరిస్థితులు ఎదురవడం, మళ్ళీ భోంచేసిన తర్వాత ఓ 2 గంటలు పడుకుని మళ్ళీ రాత్రి 7 గంటలకు చదువుకుందాంలే అనే పరిస్థితులు ఎదురవడం, మళ్ళీ 7 గంటలు కూడా కుదరక 10 గంటలకు మళ్ళీ పడుకుని పొద్దున్నే 4 గంటలు లెగిసి జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళక ముందు కేవలం లెసన్ ముందున్న సినాప్సిస్ పాయింట్స్ చదువుకుని వెళ్ళడం అనేది జరిగింది. ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే పేపర్ ఈజీగా వచ్చిన ఇచ్చిన టైంలో మనం రాయగలమా రాయలేమా అనే పరిస్థితులు ఎదురైనాయి. చాలా కష్టంగా క్లుప్తమైన పరిస్థితులు మనకు ఎదురైనాయి. ముఖ్యంగా ఆ ఎండలో వెళ్ళి రాసి వచ్చేసరికి బాడీ అంతా ట్యాన్ అయిపోయి మొత్తం చెమటలో ఇంటికి వచ్చి స్నానం చేద్దామన్నా బద్ధకం వేసి తినకుండా పడుకునేవాడిని. అప్పుడు మా అన్నయ్య వదిన నన్ను లేపి తినమని బతిమాలి వీలైతే 2 తిట్లు తిట్టి తినిపించేవారు అన్నము. ఆ తర్వాత ముఖ్యంగా ఫిజిక్స్ ఎగ్జామ్కి నాకు మ్యాథ్స్ రాకపోయినా పేపర్ కరెక్షన్ చేసిన అతను 60కి 51 మార్కులు వేశారు. ఎలా వేశారో నాకే తెలీదు. తర్వాత అన్నిటికంటే బాగా రాసిన ఎగ్జామ్ నేను జువాలజీ. మెయిన్ పాయింట్స్కి గ్లిటర్స్తో సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ముఖ్యంగా హైలైటర్స్తో అండర్లైన్ చేసిన ఆ డయాగ్రామ్లన్నీ యాస్టీస్గా దించేసిన వాడు 60కి కనీసం 52 వేస్తాడు అనుకుంటే 44 వేసి నన్ను అది డిస్ట్రెస్ అనేది చేశాడు. జువాలజీ కరెక్షన్ చేసిన పేపర్. ముఖ్యంగా చూసుకుంటే మా తెలుగు సార్ రిజల్ట్స్ వచ్చాక చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా తెలుగు సార్ నాకు 99 మార్కులు రాకపోతే ముఖం కూడా చూపించొద్దు అన్నారు. నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను అనే దానికంటే తెలుగు 99 మార్కులు ఎక్కడ రావో అనే దాని మీదే దృష్టి ఎక్కువ పెట్టి మనసులో చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యాను. తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో నేను అనుకున్న దానికంటే మార్కులు ఎక్కువ వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ మీద పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో దూసుకెళ్తుందని నా అభిప్రాయం. మరి మిగిలిన ఫెయిల్ అయిన వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫెయిల్ అయిన వారు కంగారులో ఎటువంటి దురభిప్రాయాలు తీసుకోకుండా మళ్ళీ వాళ్ళ కెరియర్ని రీస్టార్ట్ చేసి, లేదంటే వాళ్ళకి మరీ ఎక్కువ సబ్జెక్టులు ఉంటే ఈ సంవత్సరానికి వాళ్ళ చదువు ఆపి పని ఏదైనా చేసుకుంటా ఓపెన్ ఇంటర్ కట్టుకుని ఓపెన్ ఇంటర్ ఎలాగో పాస్ అవుతారు కాబట్టి పాస్ అయ్యాక డిగ్రీ కంటిన్యూ చేయాలని నా అభిప్రాయం. మీరు చదువుకునేటప్పుడు మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు కానీ ఏమన్నా ఫేస్ చేశారా? నా దృష్టిలో ఇంటర్ అంటే చాలా పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం రేంజ్ కోర్స్ అని నా అభిప్రాయం. ఇంట్లో చదువు 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 లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు చదువుకోమని ఒత్తిడి చేసేవారు కాదు అసలు. అయితే నేనేం చేశానంటే, అమ్మ నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుని రాస్తాను, అది చాలు నాకు అన్నాను. అయినా నాకు ప్రతి సబ్జెక్టు 60కి 50 మార్కులు దాటి రావడం, 100కి 90 మార్కులు దాటి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే మీరు అదృష్టంగానే భావిస్తున్నారా? అందులో మీ కష్టం ఏం లేదా? కష్టం ఉంది, కాకపోతే అది కష్టం కాదు, స్మార్ట్ వర్క్. అంటే ఇష్టపడి చేస్తే అది కష్టం కాదంటారు. అవును, అది నా అభిప్రాయం. ఏ విద్యార్థికైనా విద్యార్థినికైనా నేను సూచించేది అదే. రిజల్ట్స్ వచ్చాయి కదా, మరి మీ రిజల్ట్స్ ఏమయ్యాయి?
ఆ, నా రిజల్ట్స్ అనేది ఒక ఉత్కంఠపూరితమైన సమస్య. మా ఇంగ్లీష్ మేడం, మా తెలుగు సార్ అందరూ నాకు అన్ని మార్కులు వస్తాయా రావా అనే అనుమానంతో ఉన్నారు. జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఛీ! కాకపోతే నేను వాళ్ళ అనుమానాన్ని నిజం చేయలేదు. ఎలాగంటే మా తెలుగు సార్ 99 మార్కులు తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నా. బుల్లెట్ ఉంటుంది. మా ఇంగ్లీష్ మేడం మాత్రం 90 దాటాలి బాబు అన్నారు. నేను ఫోన్ చేసి మేడం నాకు 93 వచ్చినాయి ఇంగ్లీష్లో అనగానే నన్ను బతికించవరా బాబు అన్నారు మా మేడం. ఫైనల్ గా మీరు మీరు మరి నేను కానీ నేను డిసప్పాయింట్ చేసింది మా జువాలజీ మేడం ఒక్కరినే. ఫస్ట్ ఇయర్ నాకు జువాలజీ 60కి 59 మార్కులు వచ్చాయి. ఆ నమ్మకంతో మేడం ఈసారి కూడా నాకు 60కి 60 మార్కులు వస్తాయని అతి నమ్మకం పెట్టుకున్నారు. కానీ నేను దాన్ని విఫలం చేశాను. అందుకు నేను బాగా బాధపడుతున్నాను. ఎలాగంటే కనీసం 50 కూడా దాటలేదు నాకు జువాలజీలో, 44 వచ్చాయి. అలాగా ఏ విద్యార్థికైనా నేను మనకు ఒక సబ్జెక్ట్ బాగా వచ్చు అని దాన్ని నిర్లక్ష్యం చేస్తే నా సెకండ్ ఇయర్ జువాలజీ మార్క్స్ లాగా మీరు కూడా విఫలం చెందుతారు. ఇది రియలైజేషన్. మరి మీకు ఫస్ట్ క్లాస్ వస్తే ఇంట్లో అది కొనిస్తాను ఇది కొనిస్తాను సైకిల్ కానీ అలా ఏమీ అనలేదా? లేదా మీరే ఏమన్నా అడిగారా? ఫోన్ కానీ బైక్ కానీ అలాగా? నేను ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడు అయితే ఏమీ అడగలేదు. పాస్ అవుతున్నందుకు చాలామంది అది కొనివ్వు అది ఇది కొనివ్వు అంటారు. కానీ నేను ఇంటర్ ఫలితాల గురించి కాకుండా మామూలుగానే ఇంట్లో నేను ముందు నుంచి మా అన్నగారిని మా అమ్మగారిని ప్రెజర్ అనేది పెట్టడం జరిగింది. ఎలాగంటే నాకు ఒక కళ ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక మా ఫ్రెండ్స్ అందరినీ పోగేసి నేను ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తెద్దాం అనుకున్నాను. ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. దానికి ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అసలు నాకేం తక్కువైందండ్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. నేను రూపాయి కూడబెట్టిన డబ్బులతో ఒక స్మార్ట్ ఫోన్ అనేది కొనుగోలు చేసి ఆ యొక్క షార్ట్ ఫిలిం కళ అనేది నెరవేర్చుకుందాం అనుకున్నాను. అంటే కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల నీకు ఇంకా 18 రాలేదు అంటే నువ్వు ఇంకా మైనర్వే, ప్రభుత్వం జారీ చేసిన రూల్స్ బట్టి నీ చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఇంకా రాకూడదు, అలా వస్తే నువ్వు చెడిపోతావు అని నా అభిప్రాయాలని కొంచెం మంచి మార్గంలో వెళ్ళేలాగా చేశారు. కాబట్టి నేను అప్పుడే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో లేను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. పైగా నేను మేజర్గా ఎప్పుడు అవుతానంటే జూన్ 5కి అవుతాను. అప్పటికే నా ఎంసెట్ నీట్ ఫలితాలు వస్తాయి. కాబట్టి నీకు అందులో మంచి ఫలితాలు వస్తే నాకు అక్క అలాగే మా అమ్మగారు అందరూ చెరుకో ఫోన్ ఆఫర్ చేశారు. నీకు శాంసంగ్ S24 కొనిస్తాను నేను అని మా చిక్కక్క ఆఫర్ చేసింది. నేను అప్పటి వరకు వేచి ఎదురు చూస్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మరి మీరు అనుకున్నది మీకు పొందలేనప్పుడు మరి మీరు డిసప్పాయింట్ అయ్యారా? ఇలాగే మీలాగే చాలామంది అనుకుంటారు. వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయితే మరి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను డిసప్పాయింట్ అనేది ఒక 20% అయి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మగారు నీకు ఇంకా ఆ ఏజ్ రాలేదు, ఓ ఉదాహరణ చెప్పారు. మా వీధిలో ఒక అబ్బాయి వాడికి 16 సంవత్సరాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తయింది అనుకుంటా. వాడు అప్పుడే లాస్ట్ ఇయర్ ఇంటర్ వాడు మంచి ఫలితాలు సాధించాడని వాళ్ళ నాన్నగారు Vivo Y24 అనేది కొనిపెట్టారు. కాబట్టి వాడు సెకండ్ ఇయర్ మొత్తం కాలేజ్ మానివేసి ఈ ఫోన్ ద్వారా వచ్చే బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకుని రేంజ్కి వెళ్ళాడు. నాకు ఆ ఉదాహరణ వినగానే ఈ యొక్క చరవాణి అంటే
స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనే ఆలోచన పూర్తిగా పోయింది. తర్వాత నాకు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది నశించింది నా ఆలోచనలో. నేను ఇలా డిసప్పాయింట్ అయిన వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు మీ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్స్ అంటే ఇలాగ ఇంటర్ పాస్ అవ్వు నీకు కొనిస్తాను అన్న మీరు విఫలమైతే మీరు వెనక్కి వెళ్ళకుండా మళ్ళీ ప్రయత్నించండి. మీకు అవకాశం మళ్ళీ వస్తుంది. ఉదాహరణకు మా ఫ్రెండ్ వాడికి ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 2 సబ్జెక్టులు పూర్తి చేసుకుని సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పూర్తయితే వాళ్ళ మామగారికి వచ్చిన పెన్షన్ డబ్బుల ద్వారా నీకు iPhone 15 Pro Max తీసేస్తాను అన్నారు. కానీ ఆడు సెకండ్ ఇయర్ 3 సబ్జెక్టులు ఉంచుకోక ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టులు కూడా క్లియర్ చేసుకోలేదు. అలా అతను విఫలమయ్యాడు. కాబట్టి వాడికి నేను చెప్పేది ఒకటే, నువ్వు మళ్ళీ ప్రయత్నించు, నీకు ఆ అవకాశం వస్తుంది. చాలామంది ఫోన్స్ కోసం, ఐఫోన్స్ కోసం ఏం చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ జీవితాంతం సంపాదించిన డబ్బంతా ఐఫోన్‌కి ఖర్చు పెట్టి కొనాల్సి వచ్చింది. ఒక వీడియోలో ఇది జరిగింది నిజంగానే. మరి దీన్ని బట్టి మీరేమంటారు? అటువంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక సాధారణ కూలి పనికి వెళ్ళే ఒక తండ్రి వాళ్ళ కొడుకు ఇంటర్ పాస్ అయ్యాడని ఐఫోన్ కొనివ్వడం జరిగింది. కాకపోతే ఆ ఐఫోన్ ద్వారా ఆ ఐఫోన్ 15 Pro Max 1,47,000 మనకు తెలిసిన విషయమే దాని కాస్ట్. అయితే ఆ ఐఫోన్ కొన్న కాస్ట్తో ఇతను ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి అనేది నీట్ లాంగ్ టర్మ్ క్లాసెస్ తీసుకుని వచ్చే సంవత్సరంలో నీట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఇంటర్ విద్యార్థి ముందు చూపు అంటే భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా నాకు కావాల్సింది నాకు ఇచ్చేయి అని ఆ తండ్రిని ఒత్తిడి చేయడం ద్వారా ఆ తండ్రి కొనివ్వడం జరిగింది. తర్వాత ఇతను నీట్ సాధించాలనుకున్న తర్వాత ఆ తండ్రికి లాంగ్ టర్మ్కి పెట్టాల్సిన పెట్టుబడి లేదు. కాబట్టి ఇలాగా ఐఫోన్, శాంసంగ్ అలాంటివి కాకుండా వాళ్ళ తాత 10,000 లోపు ఫోన్స్ తీసుకుని మిగిలిన డబ్బు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఖర్చు పెట్టుకోవాలని నా సూచన. యువత దారి తప్పిపోవడానికి, చదువులో ఫెయిల్ అవ్వడానికి ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నాకు ఎదురైన అనుభవాలు బట్టి మా ఊర్లో ఉన్న ఒక 18 సంవత్సరాల కుర్రవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ఒక ఫంక్షన్కి అనేది అటెండ్ అయితే వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయిని నువ్వు చదువుతున్నావు కానీ నీకు సరైన రిజల్ట్స్ రావట్లేదు, నీకు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాం మేము, ఆ డబ్బు అంతా ఏమవుతున్నట్టు, నువ్వు మాకు సరైన రిజల్ట్ చూపించట్లేదు అనడం ద్వారా ఆ అబ్బాయికి మొత్తం మా అమ్మ నాన్నలు నా మీద ఖర్చు పెట్టిన డబ్బు అంతా తిరిగి ఇచ్చేసి నాకంటూ డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఆ అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు అలాగే ఉంటుందా? కాగా ఆ అబ్బాయికి ఆ రోజు రాత్రి వెళ్ళిన ఫంక్షన్లో కొంతమంది చెడు స్నేహితులు అనేవారు పరిచయం అయ్యారు. ఆ చెడు స్నేహితుల ద్వారా ఆ అబ్బాయి డ్రగ్స్ అనే ఒక చెడు మత్తు పదార్థంలో ఎడిక్ట్ అయిపోయి దానిని అమ్మే స్థాయికి వెళ్ళాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఇలా ఏం జరిగిందంటే ఒకరోజు డబ్బు బాగానే వస్తుంది. పౌడర్ కొనుగోలు చేసే వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? దొరికిపోతే ఈ అబ్బాయి అనేవాడు ఉన్నాడు కదా, ఈ అబ్బాయికి అసలు సంబంధం లేదు ఆ పౌడర్ కొనుగోలు చేసే ద్వారా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ స్నేహితులు ఉన్నవాళ్ళు అంటే కొంచెం రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అనమాట. ఈ అబ్బాయి లేనుడు మనకులాగా మిడిల్ క్లాస్ అబ్బాయి. అయితే ఏమైందంటే రీసెంట్గా ఇప్పుడు ఈ అబ్బాయిని పట్టుకున్నారు, ఆ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 4 కుర్రోళ్ళని పట్టుకున్నాడు. కానీ ఆ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 4 కుర్రవాళ్ళు వాళ్ళ పలుకుబడి ద్వారా జైలు నుంచి బయటకు వచ్చి, కాకపోతే ఈ అబ్బాయిని మాత్రం పోలీసులు కేసు క్లోజ్ చేయాలని ఎన్కౌంటర్లో అది ముఖ్యంగా డబ్బు సంపాదించాలి చదువు మానేసి అనే
ఆలోచనలు పుట్టడం ద్వారా వచ్చే దుర్ఫలితాలు. రెండోది ఏంటనగా లవ్, ప్రేమ. సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రీసెంట్గా మా కాలేజీలో లవ్ గురించి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు చచ్చినా బ్రతికినా నాకు సంబంధం లేదు అనగా ఆ అమ్మాయి చాలా యాంగ్జైటీ అలాగే బాధకు గురై ఇంట్లో తలుపులు వేసుకుని వెంటనే ఊరేసుకోవడం జరిగింది. అలాగా ప్రేమలో పడి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు మన ఈ కాలం యువత. మరి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నాం? ఇప్పుడున్న యువతకి 17, 18, 16 సంవత్సరాలకే ప్రేమలో పడుతున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు డిగ్రీ మాస్టర్స్ చేసుకుని వాళ్ళకంటూ ఒక కెరియర్, ఇల్లు, 4-వీలర్ కార్ అవన్నీ పర్చేస్ చేసి తనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ అలాగే ఫుల్గా సెటిల్ అవ్వి ప్రేమలో పడినా తప్పు లేదు అని నా భావం. అంటే వాళ్ళకి ఇంకా చాలా ఏజ్ ఉంది, అది ముసలి వయసు కాదు, అంటే జీవితం యొక్క చివరి అంతం కాదు వాళ్ళు ప్రేమించి మోసపోవడానికి. అంటే ఈ వయసులో చదువుకోండి ఫస్ట్ అంటారు. అంతే, ఫస్ట్ చదువుకోవడానికి మీ అమ్మ నాన్నలు కాలేజీకి పంపిస్తున్నారు. ఇక్కడతో ఈ సమావేశం పూర్తయింది. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా ఎక్స్ట్రా ఇంట్రడక్షన్ ఛానల్ అలాగే కెమెరామ్యాన్ అవినాష్ సైనింగ్ ఆఫ్, అనుదీప్ రెడ్డి.